ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో వచ్చేసరికి డిఎస్సి అలాగే టెట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్లకు తప్పకుండా షేర్ చేయండి. సో మనకి డిఎస్సి అలాగే టెట్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్లు అయితే త్వరలో విడుదల చేస్తామన్నారు. ముందుగా టెట్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 25 వరకు అప్లికేషన్స్ ఆన్లైన్లో చేసుకోవచ్చని చెప్పారు. తర్వాత మార్చి 15న ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు. అలాగే మార్చి 28న రిజల్ట్ కూడా ఇస్తామని చెప్పారు. అయితే ఇంతవరకు ఏపీకి టెట్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వలేదు. సో అలాగే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుందని అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది టెట్ ఇచ్చిన 10-15 రోజుల తర్వాత ఇస్తామని చెప్పారు. అయితే డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ మాత్రం ఎలక్షన్స్ తర్వాత ఉండే అవకాశం ఉంది. అయితే మనకి ఇప్పుడు ఇది ఫిబ్రవరి నెల. సో మనకి ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో టెట్ కంప్లీట్ అయినా కానీ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 నుంచి 60 రోజులు మనకి ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అనేది ఎలక్షన్ తర్వాత ఉండే అవకాశమే కనిపిస్తుంది. సో మనకి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చిలో ఇచ్చినా కానీ మనకు వచ్చేసరికి ఏప్రిల్ లేదా మేలో ఎగ్జామ్ అయితే జరిగే అవకాశం ఉంది. ఇంకా మనకి జిల్లాల వారీగా ఖాళీలు చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 6100 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం అయితే తెలియజేసింది. సో మనకి జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ముందుగా విశాఖపట్నం జిల్లాలో ఎస్జిటి 639, ఎస్ఏ 54, ఎల్పి 75, టోటల్గా మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి 768 పోస్టులు వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వన్ విజయనగరం ఎస్జిటి 186, స్కూల్ అసిస్టెంట్ 98, లాంగ్వేజ్ పండిట్స్ 58. సో టోటల్గా మనకి విజయనగరం జిల్లా నుంచి 342 పోస్టులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ శ్రీకాకుళం ఎస్జిటి 451, ఎస్ఏ 133, ఎల్పి 75, టోటల్గా మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి 659 పోస్టులు ఉన్నాయి. అలాగే ఈస్ట్ గోదావరి వచ్చేసరికి మనకి ఎస్జిటి 534, ఎస్ఏ 236, అలాగే ఎల్పి వచ్చేసరికి 117, టోటల్గా మనకి ఈస్ట్ గోదావరి నుంచి 887. వెస్ట్ గోదావరి వచ్చేసరికి ఎస్జిటి 269, ఎస్ఏ 184, ఎల్పి 36, టోటల్గా 489. నెక్స్ట్ వన్ కృష్ణా జిల్లా ఎస్జిటి 85, అలాగే ఎస్ఏ 100, ఎల్పి 11, టోటల్గా 196 పోస్టులు. నెక్స్ట్ వన్ గుంటూరు. సో గుంటూరు వచ్చేసరికి ఎస్జిటి 289, ఎస్ఏ 145, అలాగే ఎల్పి 8, టోటల్గా 442. ప్రకాశం జిల్లా వచ్చేసరికి ఎస్జిటి 228, ఎస్ఏ 69, ఎల్పి 5, 302. చిత్తూరు ఎస్జిటి 46, ఎస్ఏ 162, ఎల్పి 47, టోటల్గా 255. నెక్స్ట్ వన్ నెల్లూరు ఎస్జిటి 38, ఎస్ఏ 133, ఎల్పి 19, టోటల్గా 190. నెక్స్ట్ వన్ కడప ఎస్జిటి 51, ఎస్ఏ 113, ఎల్పి 9, టోటల్గా 176. నెక్స్ట్ వన్ కడప ఎస్జిటి 51, ఎస్ఏ 113, ఎల్పి 9, టోటల్గా 173. అలాగే కర్నూలు ఎస్జిటి 460, ఎస్ఏ 90, ఎల్పి 14, టోటల్గా 564. నెక్స్ట్ వన్ అనంతపురం ఎస్జిటి 390, ఎస్ఏ 108, ఎల్పి 32, టోటల్గా 530. సో టోటల్గా చూసుకున్నట్లయితే ఎస్జిటి 3666, ఎస్ఏ 1625, అలాగే ఎల్పి 452, టోటల్గా 5797. సో ఇది మనకి అఫీషియల్ నోటీస్ నుంచి వచ్చింది కాదు. సో దీనికి మించి మనకి పోస్టులు అనేది పెరగొచ్చు, తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ఇది అనేది మనకి ఒక అంచనా కోసం మాత్రమే ఈ జిల్లాలో ఇన్ని ఖాళీలు ఉంటాయని. సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి టోటల్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది తెలుస్తుంది. సో మనకి ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం ఏంటంటే మనకి డిఎస్సికి సంబంధించి అప్రెంటిస్ విధానం అనేది అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిలో నిజమైతే లేదు. సో ఈ ప్రస్తుతానికైతే అఫీషియల్గా గవర్నమెంట్ అనేది ఈ అప్రెంటిస్ విధానాన్ని
అప్లై చేస్తామని అయితే ఎక్కడా చెప్పలేదు కాబట్టి సో అభ్యర్థులు అనేది కంగారు పడాల్సిన అవసరమే లేదు. 99% ఈ అప్రెంటిస్ విధానం అనేది అమలు చేసే అవకాశం అయితే లేదు కాబట్టి సో అభ్యర్థులు అయితే దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫైనల్ ఇయర్ ఎవరైతే బీఈడి కానీ డిఈడి కానీ లేదా ఏ ఇతర సంబంధించి ఫైనల్ ఇయర్ చదువుకున్న వాళ్ళు టెట్ అలాగే డిఎస్సికి అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఏదైనా కానీ మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఖచ్చితంగా పాత నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ఇంతకుముందు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు టెట్ రాయాలా వద్దా అంటే సో ఇంతకుముందు మీరు క్వాలిఫై అయినా కానీ టెట్ అయితే రాయండి. ఎందుకంటే మనకి డిఎస్సిలో 20% వచ్చేసరికి టెట్కి సంబంధించి వెయిటేజ్ ఉంటుంది కాబట్టి సో మీకు ఏ టెట్లో ఎక్కువ మార్కులు వస్తే మీరు ఆ టెట్కి సంబంధించిన మార్కులను డిఎస్సి అప్లికేషన్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంతకుముందు క్వాలిఫై అయినా కానీ సో ఇంతకుముందు వచ్చిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికైతే ట్రై అయితే చేయండి. అసలు క్వాలిఫై కాని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టెట్ అయితే క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి క్రూషియల్ 20% ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మనకి ఫైనల్ మెరిట్ లిస్టులు కూడా ఈ టెట్ వెయిటేజ్ వచ్చేసరికి మీకు అవకాశం ఉంది కాబట్టి సో టెట్ అనేది ఖచ్చితంగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికైతే ట్రై చేయండి. మనకి డిఎస్సి అలాగే టెట్కి సంబంధించిన డౌట్స్ అండ్ ఆన్సర్స్ అనేది ఇవి అనమాట. సో మీకు ఇందులో ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. అలాగే డిఎస్సిపై ప్రభుత్వ విధానాలపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి ముందుగా 23,000 పోస్టులు అన్నారు, తర్వాత 15,000 అన్నారు, తర్వాత 12,000 అన్నారు. సో టోటల్గా మనకి 6,100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రస్తుతానికైతే ప్రభుత్వం ప్రకటించింది. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.